చూసారా, తండ్రి తన కుమారుని శిలువలో ఇలా నలగబెట్టి ఆయన రక్తం ద్వారా మానవుని పాప విమోచన కలిగించడానికి అవతరించాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇంకొక విషయం, క్రీస్తు ఎందుకు చనిపోయాడు? ఏప్రిల్కి రాసిన పత్రికలో చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రికలో 9వ అధ్యాయము 16వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 9:16. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము ఆవశ్యకము. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే కానీ అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు మరణించడానికి ఒక ప్రత్యేకము. ఏదెను తోటలో ఆదాములు తప్పు చేసినప్పుడు మరణ శాసనం రాశాడు. మట్టిలోంచి తీయబడ్డావు, తిరిగి మన్నైపోతావు. మరణ శాసనం రాశాడు. మనిషి చనిపోవాలి. మట్టిలోంచి తీయబడ్డావు, మళ్ళా మట్టిలో కలిసిపోతావు. మరణ శాసనము వ్రాసిన వాడు కూడా చావాలి, మరణించాలి. అతను మరణించకపోతే మరణ శాసనము చెల్లునా? దేవుని స్తోత్రం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ఎఫెసీ పత్రికలో క్రీస్తు ఎందుకు చనిపోయాడో ఒక గొప్ప మర్మయుక్తమైన విషయం రాశాడు. మరణ శాసనము వ్రాసిన వాడు మరణించకపోతే ఆ శాసనము చెల్లునా? కాబట్టి ఆయన కూడా శిలువలో మరణించాడు. క్రీస్తు మరణించడానికి ఇది ఒక ప్రథమ కారణము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కదా, నేను సిగరెట్ తాగుతూ మీరు తాగాకని చెప్పి చెల్లుద్దా? లేకపోతే నేను సారా తాగుతూ మీరు తాగాకమని చెల్లుద్దా? అట్లాగే ఏదెను తోటలో మరణ శాసనం రాశాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి జీతం మరణం.